నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. మరో జాతర మొదలైంది. ప్రతి ఏడాది కూడా తెలుగువారికి పెద్ద పండుగ అంటే మకర సంక్రాంతి. సో దేశానికి ఒక పెద్ద పండుగ అంటే ఆగస్టు 15th. కానీ కోట్లాది మంది ప్రేక్షకులకి, అభిమానులకు మాత్రం ఆగస్టు 22 అన్నది చాలా ప్రత్యేకమైంది. ఏంటి ఆగస్టు 22 అంత ప్రత్యేకత అంటే, కొణిదెల శివశంకర వరప్రసాద్ ఒక వైబ్రేషన్, ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత శిఖరాలు అధిరోషించిన ఒక మహానటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ఆ వైబ్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన వర్ణించడం, ఆయన చూపించడం ఎవరి తరం కాదు. మరి ఆయన నటించిన సినిమాల్లో అద్భుతమైన కళాకరణాలు ఎన్నో. అందులో సూపర్ డూపర్ హిట్ చిరంజీవి గారిని మరో రకంగా ఆవిష్కృతం చేసిన ఆ వెండితెర మాంత్రికులు ఈనాటి మన స్పెషల్ అతిథి. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఉన్నారు ద గ్రేట్ డైరెక్టర్, బ్లాస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, బ్లాస్టింగ్కి బీకి రెండు షింక్ అయిందా ఏంటి? బి గోపాల్ అంటే బిగ్ డైరెక్టరు, బ్లాస్ట్ డైరెక్టరు, ఒకటి కాదు రెండు కాదు. సార్ మళ్ళీ అందరికీ అన్నయ్య మన శివశంకర్ వరప్రసాద్ గారి జన్మదినం వచ్చింది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన గురించి అలాగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది మాటలో. ఏమనిపిస్తుంటుంది సార్ చిరంజీవి గారిని ఆనాడు మీరు చూసిన చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెండి తెర మీద చూస్తున్న చిరంజీవి గారు, ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? మెగాస్టార్ చిరంజీవి గారు, ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, మన శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక అద్భుతం. ఆయన స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ బిగినింగ్ కెరీర్ నుంచి తెలుసు నాకు. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్. అవును. ఇప్పటి వరకు ఆయన మెగాస్టార్గా పెరిగే కొంది ఆయనలో ఎంత నమ్రత, ఎంత మర్యాద, ఎన్ని మంచి పద్ధతులు. చిరంజీవి గారికి చిరంజీవి గారే సాటి. సో మీరు అనుకున్నారండి మొదటి రోజుల్లో చూసినప్పుడు ఈ చిరంజీవి అసలు వెండి తెరకి వేల్పు అవుతారని? అప్పట్లోనే ఫస్ట్ నేను కలిసింది మోసగాడు సినిమాకి. శ్రీదేవి గారు అనుకుంటా. మోసగాడు శ్రీదేవి డ్యూయల్ రోలు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు. ఆ సినిమాలోనే చిరంజీవి గారు విలన్, శోభన్ బాబు గారు హీరో, శ్రీదేవి డ్యూయల్ రోలు. అయినా సరే చిరంజీవి గారికి 2 పాటలు ఉన్నాయి మోసగాళ్ళు. ఒకటి శ్రీదేవితో, ఇంకొకటి జయమాలినితో. అప్పట్లోనే అదరగొట్టేశారు చిరంజీవి గారు. మీరు అసిస్టెంట్ దానికి? నేను అసిస్టెంట్. ఓకే. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు. మోసగాడు అప్పట్లోనే సాంగ్స్, ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఆ డ్యాన్స్ టైమింగ్. సో అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ఒకటి కదా, చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన స్పీడ్ అన్నది ఇంకా అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. అప్పట్లోనే విలన్ అందుట్లో మోసగాళ్ళు. అయినా సరే ఆ సాంగ్స్ పెట్టడం ఆయనకి, రాఘవేంద్రరావు గారు ఆయన చెయ్యటం, ఆయన బాడీ, ఆ రిథము, స్టైల్స్, ఫైట్లో కానీ సాంగ్స్లో కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. అప్పట్లోనే రాఘవేంద్రరావు గారు, శోభన్ బాబు గారు ఎంత పొగిడారో. అవునా? శోభన్ బాబు గారు కూడా చెప్పారు. చిరంజీవి అంటారు కదా ఆయన్ని, శోభన్ బాబు గారు చిన్నోడు ఆయన కంటే. ఎక్స్ట్రాడినరీగా చేసావు చిరంజీవి, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నీకు. వాళ్ళకి తెలిసిపోతుంటుంది కదా. శోభన్ బాబు గారు చెప్పేశారు అదే చిరంజీవి గారికి. నేను చెప్పేది ఆల్మోస్ట్ 70s ఎండ్లో, 78, 79 ఆ టైంలో. ఎంత మెచ్చుకున్నారో శోభన్ బాబు గారు. సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం. అంత నచ్చినాయి ఆయన చేసిన సాంగ్స్ చూశారు. ఫైట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరికే ఫైట్, నైట్ ఎఫెక్ట్, వాహిని స్టూడియోలో శోభన్ బాబు గారికి, చిరంజీవి గారికి. అది ఫైట్ చేసినప్పుడు ఆ టైమింగు, ఆ బాడీ మూమెంటు కనిపెట్టేస్తారు కదా శోభన్ బాబు గారు కూడా. అప్పుడు అనుకున్నారా ఈయన హీరో అయితే బాగుండు, హీరో అవుతాడేమో అని అనుకున్నారండి? అంటే ఎందుకంటే ఒక కమెడియన్గా ఏమైనా ఫస్ట్లో క్యారెక్టర్లు వచ్చినాయి అంటే అలాగే చూస్తుంటారు, లేకపోతే ఒక మదర్ క్యారెక్టర్ ఇలా ఉంటే అలాగే జర్నీ జరుగుతుంటుంది. విలన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంటుంది. కానీ చిరంజీవి గారిలోని ఆ చేంజింగు, ఆ విలన్ నుంచి హీరోకి రావడం
అది ఏంటంటారు ఆ ట్రాన్స్ఫర్మేషన్? తిరుగులేని మనిషిలో విలను తర్వాత అదే బిగినింగ్ ప్రాణం ఖరీదు ఇవన్నీ చేసుకొని న్యాయం కావాలి చిరంజీవి గారు, కేఎస్ రామారావు గారు, క్రాంతి కుమార్ గారు, ఎస్ కరెక్ట్. న్యాయం కావాలి. అది అందుట్లో కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చిరంజీవి గారిది. కోదండరామరెడ్డి గారు కదా. కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు, రాధిక అనుకుంటా. అవును. క్రాంతి గారు ప్రొడ్యూసరు. అది 100 days ఆడింది. ఆ సినిమాలో కూడా నాకు తెలిసి విలన్ షేడ్ అవును. అక్కడ ఆ తర్వాత ఖైదీ నుంచి ఇక టోటల్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళిద్దరు కాంబినేషన్, కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు. ఖైదీ సో క్రాంతి కుమార్ గారు చాలా ఎక్కువ కదా చిరంజీవి గారు మూవీస్ సంబంధించి. క్రాంతి కుమార్ గారు ఆ యూనిట్ లో ఉండేవారేమో కదా ఎక్కువగా. బిగినింగ్ ప్రాణం ఖరీదు, కొన్ని సినిమాలు, కోతల రైడ్ కూడా ఆల్మోస్ట్ ఆయన ఆధ్వర్యంలో. అక్కడ నుంచి ఇక మెగాస్టార్ అయిపోయారు. సో అప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉండి సార్ ఆయన మీద టాక్? అంటే ఒక రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభనబాబు గారు ఉన్నారు, ఒక కృష్ణ గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా, కృష్ణరాజు గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా చిరంజీవి అనే ఒక యంగ్స్టార్ వచ్చి ఒక విలన్ పాత్రలు చేసేవాడు ఈరోజు హీరోగా వెతకడం, ఇంకా అక్కడి నుంచి అసలు ఎవరితోటి కూడా ఇంకా కంపారిజన్ లేని విధంగా ఆ డ్యాన్సర్ విషయం అండి, పాటల విషయం, ఆ ఎదుగుతున్న తీరులో ఇండస్ట్రీలో టాక్ ఎలా ఉండేదండి? ఏమైనా తొక్కడానికి చూడడం అయినా అలాంటివి ఏమైనా ఉండేయండి? అట్లేం కాదు, కానీ ఎవరి అదృష్టాన్ని, ఎవరి టాలెంట్ని ఎవరు ఆపలేరండి. ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి టాలెంట్ ఉన్న ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ప్రొడ్యూసర్ అందుట్లో కొంతమందికి చేయగలుగుతారు, కొంతమందికి చేయలేరు. అందరికీ చేయలేరు కదా, లిమిటెడ్గా చేస్తుంటారు. ఆయన ఆ న్యాయం బిగినింగ్ నుంచే, ప్రాణం ఖరీదు, కొన్ని సినిమాల నుంచే ఆయనలో ఇతరులు మంచి స్పార్క్ ఉంది అనేది ప్రతి వాళ్ళు మెల్లమెల్లగా గమనిస్తూనే ఉన్నారు. అట్లా అదేది న్యాయం కావాలి, అక్కడి నుంచి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమా చూసి అందరూ మాట్లాడుకుంటారు కదా. అవును. అప్పుడు వీళ్ళ సినిమాలు కూడా తగ్గడం స్లోగా కదా, చిరంజీవి గారు వచ్చే టైంకి అంత స్పీడ్గా లేదేమో. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళడం, అలాగే కృష్ణ గారు కూడా కొద్దిగా పొలిటికల్ టచ్ ఉండడం. ఇంకా వెళ్ళారా 83 ఖైదీ, రామారావు గారు పాలిటిక్స్లోకి వచ్చింది 83. అది అంటే అంత 1 year ముందన్నా అంతా ఈ టాక్స్ పొలిటికల్ ఇదంతా ఉంటుంది కదా, గ్రౌండ్ వర్క్ అది. సో కృష్ణ గారు కూడా అది కాంగ్రెస్ వైపు షేడ్ అవడం, సో వాళ్ళ సినిమాలు తగ్గడం, ఒకసారి వెళ్ళడం, అంటే అదొక అదృష్టం వచ్చి ఆ టైం అన్నది చిరంజీవి గారిని ఇండస్ట్రీ బాగా సినిమాలు చూస్తారు కాబట్టి బాగా మెచ్చుకోవటం మొదలైపోయింది. అట్లా బాగా అప్రిషియేట్ చేయటం. ఇక అంటే కొంతమంది అయితే స్టన్నింగ్ ఆయన ఫైట్లకి, ఆయన డ్యాన్స్ మూమెంట్లకి, వీటికి అబ్బా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారే. ఇక వరుస హిట్లు, దాంతో ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ఆయన్ని వెల్కమ్ చెప్పి చేయగలిగిన వాళ్ళకి చేశారు. అట్లా ఒక పర్మనెంట్ బ్యానర్లు కూడా కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవును, క్రియేటివ్ కమర్షియల్స్ కూడా కేఎస్ రామారావు, దేవివర ప్రసాద్, వైజయంతి మూవీస్, రాఘవేంద్ర, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇక ఆయన ఎదిగే కొంది పెద్ద డైరెక్టర్లు కూడా వస్తుంటారు కదా. రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, వాళ్ళిద్దరు బిగిని నుంచి రాఘవేంద్రరావు గారు, అందరూ వరుసగా. రాఘవేంద్రరావు గారు డైరెక్షను మీకంటే ఎంత అండి, ఒక 2-3 years ముందు ఉంటుందా, చాలా ఎక్కువ? నాకు గురువు గారు ఆయన. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను 10 years అసిస్టెంట్గా పనిచేశాను. కోదండరామరెడ్డి గారు? కోదండరామరెడ్డి గారు కూడా ఆయన దగ్గర 3 సినిమాలు పనిచేశారు. ఓకే. రాఘవేంద్రరావు గారి దగ్గర ముందు డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు. ఆయనకి మీకు ఎంత గ్యాప్ ఉన్నా సార్? నాకంటే ముందు ఒక 6-7 ఏళ్ళు ముందే డైరెక్టర్ అయ్యారు. సో ఆయన దగ్గర మీరు వర్క్ చేయడం అది ఏం లేదు కదా? రాఘవేంద్రరావు గారు ఫస్ట్ పిసి రెడ్డి గారు, తర్వాత 10 years రాఘవేంద్రరావు గారు. ఓకే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానే నా లైఫ్ టర్న్ అయిపోయి నాకు ఒక లక్ అనేది నేను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం రాఘవేంద్రరావు గారు. పెద్ద ఆయన అడవి రాముడు సినిమాకి ఆయన దగ్గర చేరటం, అది ఆయన సూపర్ హిట్ ఆ సినిమా అవటం, వరుసగా సినిమాలు చెప్పేవాళ్ళు కంటిన్యూస్గా ఆయన దగ్గరే. సో చిరంజీవి గారిని విలన్గా చూడడం, లేకపోతే ఆయనతో అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఎవరికైనా ఇచ్చే మర్యాదలు అవనండి, లేదా వేరే అంశాలు ఉండి వాట్ ఎవర్ ఇట్, ఆ తర్వాత హీరో అయిన తర్వాత, స్టార్ అయిన తర్వాత మీరు చాలాసార్లు చూస్తుంటారు, గమనించుంటారు. మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ కనిపించిందా? ఆ గర్వం కానీ, ఇంక నాకు తిరగలేదురా ఇండస్ట్రీలో అని కానీ? అది ఎప్పుడూ లేదు ఆయనలో. ఆయనే చెప్తారుగా, ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత పెద్ద 100 days ఫంక్షన్ చేస్తే ఆ 100 days ఫంక్షన్లో పెద్ద ఫంక్షన్లు చేసేవాళ్ళు. అవును, వచ్చిన ఆడియన్స్ వాళ్ళని చూసి
ఆ రోజు రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత వెళ్తే మంచం మీద పడుకునేవాడిని కాదు నేను. నాకు ఎక్కడ ఇదవుతుందని నేల మీదే పడుకునేవాడిని నేను. అంత పాజిటివ్గా ఆలోచించే మంచి మనిషి చిరంజీవి గారు. ఆయనే చెప్తారు, స్టేజ్ మీద చెప్పారు, ఆ రోజు చాప మీద పడుకున్నాను. సో ఇన్ని క్వాలిటీస్ లేకపోతే ఈ స్టేజ్ ఉండదు కదా సార్ ఇండస్ట్రీలోని. ఏదో ఆ గర్వం అనేది లేదు. ఉమ్, బిహేవియర్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుంటుంది, అందరినీ కలుపుకుపోవాలి, అందరితో బాగుండాలి. నేను మెగాస్టార్ని వీళ్ళు అట్లా అది లేనే లేదు. మామూలు మనిషిలాగా ఉంటారు. యూనిట్ మెంబర్స్ యూనిట్తో కూడా, చిన్న చిన్న వాళ్ళతో. యూనిట్తో కూడా, యూనిట్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కలపాలి, కలిసి ఉండాలి అనేది బిగినింగ్లో బాగా సంవత్సరానికి 2-3 పార్టీలు పెట్టేవాళ్ళు. అట్లా ఆయనతో చేసే ప్రొడ్యూసర్లు, చెయ్యని ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ అందరినీ పిలిచి అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకొని అందరికీ మంచి మర్యాదలు చేసి భోజనాలు అట్లా చేసేవాళ్ళు. ఆయనే అరేంజ్ చేసేవారు. ఆయన అరవింద్ గారు వాళ్ళు అక్కడ చెన్నైలో హనీ హౌస్ ఉండేది ఆయనది అక్కడ. సార్ చెన్నైలో ఉన్నప్పుడు మీరు చాలా దగ్గరగా ఉండేవారా చిరంజీవి గారిని? రెగ్యులర్గా మాట్లాడడం, ఈ సినిమా డిస్కషన్లు వచ్చేవారు సార్? ఆయన ఏమన్నా ఆయన వ్యక్తిత్వం కోసం లేకపోతే మన ఇండస్ట్రీ ఇక్కడికి వెళ్ళాలని అప్పుడు చిరంజీవి గారు అనుకున్నారా? అంటే నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీని ఇక్కడికి మూవ్ చేద్దాం అని అనుకున్నారన్నది బీజం పోసిందని ఆయన అన్నారు. చిరంజీవి గారు కూడా ఇంట్రెస్ట్ ఉండేదా అండి మనం రాష్ట్రానికి వెళ్దామని? ఆయన కూడా ఇండస్ట్రీతో పాటే కదా. ఫస్ట్ నాగేశ్వరరావు గారు అనుకున్నారు, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఇక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఇక తప్పదు, ఇండస్ట్రీ మొత్తం మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతుంది అని. దాంతోపాటు హీరోలు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు అందరూ ప్రిపేర్ అయిపోయారు. అట్లాగే మెగాస్టార్ గారు. సో ఆ పంచువాలిటీ అప్పుడు అలాగే ఉందండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరిని కదిపినా సరే ఆయన టైం అంటే అక్కడికి వచ్చి మేకప్తో కూర్చుంటారు. నువ్వు షార్ట్ తీసుకోపో మాకు అవసరం లేదు అంటారు. అప్పుడు అలాగే ఉండేవారా? మేము స్టేట్ రౌడీ షూటింగ్ చేస్తున్నాం. స్టేట్ రౌడీ అంటే 88 సుబ్రహ్మరెడ్డి గారు గారు స్టేట్ రౌడీ షూటింగ్ చేస్తుంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అడిగితే 7 o'clock అన్నాం. గిండి ఇంజనీరింగ్ కాలేజీలో పోలీస్ ఆఫీసర్ డ్రెస్సు 7 అంటే మేము 6 ముందే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆయన కరెక్ట్గా 6:55కి కారు వచ్చి దిగి కుర్చీలో కూర్చున్నారు. ఆయనతో పాటు అరవింద్ గారు కూడా వచ్చారు. కరెక్ట్గా ఆయన వచ్చి కూర్చున్నారు. మా కుర్రోళ్ళు వెళ్ళి షార్ట్ రెడీ అన్నారు. టైం చూస్తే కరెక్ట్గా 7. షార్ట్ తీసాం 7కి. అంత పంక్చువల్గా ఉంటాడు ఆయన. కరెక్ట్ టైం అంటే టైం. అవుట్డోర్లో కూడా 7 అంటే మనం లేట్ అయితే మనం ఇదేవాళ్ళు తప్పితే ఆయన 7 అంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందే మేకప్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, అంతా సెట్ చేసుకొని రావటం అంటే అంత ముందు లేవాలి. సార్ అప్పట్లో చాలా కాల్ షీట్లు ఇవ్వాల్సి వచ్చేదేమో కదా. ఈయన చాలా సినిమాలు ఉండేవి కదా, ఎలా మేనేజ్ చేసేవారు సార్? అప్పట్లో నాకు తెలిసి 8-10 సినిమాలు కూడా. ఎలా మేనేజ్ చేసేవారండి? అంటే ఇన్ని అంటే మ్యాక్సిమం 40-50 డేస్ కంటే అయ్యేది కాదు. యాక్షను, ఫైట్లు, సాంగులు అన్నీ ఉన్నా కానీ త్వరగానే అయిపోయాయి. అంటే ఒక డే కాల్ షీట్ అంటే అప్పట్లో చిరంజీవి గారు ఎన్ని అవర్స్ ఇచ్చేవారు? 7 అంటే 7కి వచ్చేవాళ్ళు, 6కి మామూలుగా. ఓకే, ఒక డే అంతా ఒక హాఫ్ డే ఇక్కడ, హాఫ్ డే అక్కడ అలా కాదు. ఆ కల్చర్ మనకు బాగా తక్కువ. ఎప్పుడన్నా అడ్జస్ట్మెంటు లేదంటే ఫినిషింగ్ సినిమాలు ఉన్నాయి. మార్నింగ్ 7 to 10 అక్కడికి వెళ్ళి వాళ్ళది కంప్లీట్ చేసి నెక్స్ట్ రెగ్యులర్గా ఫుల్ డే వేరే షూటింగ్కి అలా తప్పితే ఇదొక హాఫ్ డే అదొక హాఫ్ డే అది పరిగెత్తడం అట్లా ఉండదు. మళ్ళా తపన, క్వాలిటీ అన్నీ ఉండేది. ఏ చేసేద్దాం అట్లా ఉండదు. జనరల్గా అది ఉంటుంది కదండి చాలామందికి, నేను పెద్దవాడిని లేకపోతే నేను ఇది స్టార్ని అని జనరల్గా ఉంటుంది కదా. ఆయన అసలు ఎప్పుడు లేదు అసలు చిరంజీవి గారు. తర్వాత ఆర్డర్లో తీసినా కానీ ఆర్డర్లో తీసేటప్పుడు ఒక్కోసారి ఈయన కూర్చోబెట్టాల్సి వస్తుంది. అయినా సరే నువ్వేం టెన్షన్ వద్దు, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా తీ అంటారు తప్పితే నా షార్ట్లే ముందు ది, నా వర్క్ కంప్లీట్ చేసి పంపి అది ఉండదు. ప్రతిరోజు 6 వరకు ఇంకా కాల్ షీట్ 7 to 6 అవసరం అయితే ఆయన 10, 2 ఎంతసేపు అయిన చేస్తారు. మిడ్ నైట్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తారట కదా ఆయన? చేస్తారు. సో మళ్ళీ మార్నింగ్ నార్మల్ మళ్ళీ 7 అంటే 7కి వచ్చేస్తారు. ఎలా సార్, ఎలా సాధ్యం అవుతుంది సార్ అది? ఆయన వర్క్ అంటే అది ఆ వర్క్ ఉంటే అంత ఆనందంగా ఉంటాడు, అంత ఎనర్జీ వస్తుంది ఆయనకి. రిలాక్స్ అవ్వాలి లేకపోతే త్వరగా వెళ్ళిపోవాలి అట్లా ఉండదు. సినిమా బ్రహ్మాండంగా రావాలి, సీన్ బాగా రావాలి, సాంగ్
బాగా రావాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ యాటిట్యూడ్తోనే ఉంటాడు, ఇన్వాల్వ్ అవుతుంటారండి ఇన్వాల్వ్ అవుతారు. సాంగ్స్ విషయంలో కానీ ఫైట్స్ కానీ, అది కాకపోతే ఇది. సీన్స్లో కూడా, మ్మ్. సబ్జెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆ ఇన్వాల్వ్ అయింది? మీరు అనుకోలేంది ఆయన అనుకున్నది, అది తెర మీద బాగా పండింది. ఇంద్ర లక్నోలో షూటింగ్ చేస్తున్నాం, షౌకత్ అలీ ఖాన్ ఇంట్లో. వీళ్ళ అల్లుడిని కట్టేసి కొడుతుంటారు. చిరంజీవి శివాజీని. ఆ? శివాజీయా? శివాజీ కాదు, వేరే అబ్బాయి. ఓకే. శివాజీ ఏమో పడవ నడిపాడు. పడవ నడిపేవాడు. ఓకే. తప్పు పెద్దోళ్ళ పెంపకంలో తప్పు ఉండొచ్చు, వాడిని కాదు నన్ను శిక్షించండి అంటారు. ఆయన కొట్టిన తర్వాత మామూలుగా అయితే మా స్క్రిప్ట్లో కామ్గా వెళ్ళిపోతుంటారు, ఏం మాట్లాడకుండా, దెబ్బలు తిని. సరే సీన్ షూటింగ్ మేము బయట షాట్ రెడీ చేసుకుంటున్నాం, లోపలికి వెళ్ళి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చారు. గోపాల్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నా కదా, ఇన్వాల్వ్మెంట్ చూడండి, స్క్రిప్ట్కి సీన్కి ఎంత హైలైట్ అవుద్దో. అది నాకు ఇష్టం కూడా. నా హీరో ఇన్వాల్వ్ అయినా నాకేమి, నా సీన్ బాగా వస్తే చాలు, ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వస్తే చాలు, అట్లా ఉంటుంది నాకు. వచ్చి దెబ్బలు తిని కామ్గా వెళ్తున్నా కదా, ఇక్కడ ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, పరుచూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం, ఒకసారి ఫోన్ చేయవా అంటే ఓకే ఓకే అన్న. ఫోన్ చేసాం, చిరంజీవి గారితోనే మాట్లాడించాం. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని గోపాలకృష్ణ గారు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానండి. లేదు నేను 5 నిమిషాల్లో చేస్తానని చిరంజీవి గారు మళ్ళీ చేయి గోపాలని చేశా. గోపాలకృష్ణ గారు పరుచూరు ఎమ్మా టాలెంటెడ్ అండి. అవును. ఇలా రాసేస్తాడు. ఈ 5 నిమిషాల్లో ఎప్పుడు ఆలోచించుకున్నాడు ఏమో చెప్పారు. దెబ్బలు తిని వెళ్తా అలా వెనక్కి తిరిగి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని. గోపాలకృష్ణ గారు థియేటర్లో ఒక ఎలా ఉంటుందంటే ఒక ఊపు, పూనకాలు వచ్చేస్తాయి. చెప్పగానే చిరంజీవి గారు కూడా బా గోపాలకృష్ణ భలే ఉంది, గోపాల్ బాగుంది కదా అన్నారు. చాలా బాగుందండి అన్న. థియేటర్లో చూస్తే నిజంగానే ఆయన చెప్పింది అంత కరెక్ట్గా చెప్తారన్నమాట. సీను బాగుంటానికి ఆయన కూడా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని, తన ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఆ అనుభవం అడిగింది ఆయన. డైలాగ్ పెట్టబట్టి డైరెక్ట్గా నాకు పేరు వస్తుందిగా. అట్లా మనకి అనిపించకపోయినా మన సినిమా బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, అట్లా ఉంటుంది ఆయన ఇన్వాల్వ్మెంట్. సరే, నేను కూడా బాగా ఇన్వాల్వ్ చేసేవాడిని, సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆయనకి. చెప్పి ఆయన ఏం చెప్పినా సినిమా సీను డెవలప్ అయ్యటానికి ఇంట్రెస్ట్, అదే బాగుంటానికి చెప్తారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. సార్, ఈ మొక్కే కదా అన్నది ఇంకది అల్టిమేట్ కదా చిరంజీవి గారికి, ఇంకది ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేదు. అది ముందు నుంచి అనుకున్నదేనండి? అది ముందు నుంచి. అందులో ఏమైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు జరిగినాయా? అంటే బాగా ఆయనతో నేను డిస్కస్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేస్తారు. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, చిరంజీవి గారిది నాది కూడా. తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ముఖేష్ వచ్చి పేకబోతుంటే వెనక్కి టర్న్ అవుతాడు. టర్న్ అయిన తర్వాత వెంటనే డైలాగు కాకుండా, ఆయన కూడా వెంటనే డైలాగ్ కాకుండా ఆ గ్యాప్ ఇద్దాము అని చెప్పి ఆయన నాకు చెప్పటం, నేను ఆయనకి చెప్పటం. దానికి మేము ఒక ట్రాలీ వేసాం. ఆ ట్రాలీని స్పీడ్ ఫ్రేమ్స్ పెడతాం. దాంట్లో మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్కసారి మనందరం కూడా అవును అంత ఇది వస్తుంది. సీన్ని అలా ఎలివేట్ చేసాడు మణిశర్మ గారు తన మ్యూజిక్తో. అప్పుడు చెప్తారు డైలాగ్, మొక్కే కదా పేకాలను చూస్తే పేక కోస్తా. ఆయన వెళ్తా ఇతను పేకబోయి ఆయన వెనక్కి తిరిగి డైలాగ్ చెప్తే మళ్ళీ ఆ రీరికార్డింగ్కి స్కోప్ ఉండదు. అవును, డైలాగ్ ఉంది, ఆ చిన్న చిన్న ఆయన కూడా అట్లా ఉంటే కెమెరాను భలే క్యాచ్ చేస్తారట కదండి ఆయన, ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ. అసలు ఎక్కడుంది కెమెరా, దానికి ఏ రకంగా ఆయనలో స్టైల్ కూడా బిగినింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే డ్యాన్స్ మూమెంట్లో కూడా బిగినింగ్ నుంచే ఆయనకు ఒక అలవాటు ఉంది. డ్యాన్స్ మాస్టర్ చెప్పిన మూమెంట్ చేసి ఆ ఫినిషింగ్లో ఏదో ఒక ఇలా అంటాం, ఆయన ఓన్ స్టైల్తో చేస్తాడు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. సార్, పాటల్లో ఏదైనా ఒక అద్భుతమైంది ఆయన చూసి అబ్బా ఇంక ఏంట్రా బాబు ఇది, ఇంక చిరంజీవి గారిలో ఎవరు చేయగలరా అని మీకు మీరుగా
ఇంక జీవితంలో మర్చిపోలేంది అన్న షూటింగ్ టైంలో ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా సాంగ్ విషయంలో? దాయి దాయి దమ్మ అది ఎంత ఎక్స్ట్రాడినరీ. నేను ఆయన అప్పుడప్పుడు అంట మెల్లగా వెళ్ళి ఇట్లా చూస్తుంటే ఏంటి గోపాల్ ఏంటి అంటాడు. ఏమంటే ఇక్కడ కానీ స్ప్రింగులు లేకపోతే స్ప్రింగులు కానీ ఇంకేమన్నా అంటుంటాడు. సరే గ్యారేజ్లో వస్తుంటాయట కదా ఆయనకి ఎక్కడ షూటింగ్లోనే ఇక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్లో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇంటి ఫుడ్డేనా ఆయన? ఎందుకంటే ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తుంటారట బాగా. మీ అందరికీ కూడా వస్తుంటాయట కదా? వస్తే ఆయన ఒక్కడో తినరు ఎప్పుడు. ఏది బాగా లైక్ చేస్తారు సార్? ఆయనకు ఫిష్, చేప అంటే బాగా ఇష్టం అని విన్నాను. ఫిష్ బాగా. మర్యాద కూడా మెకానికల్ షూటింగ్ చేస్తున్నాం మేము కులు మనాలిలో. మా మిస్సెస్ కూడా వచ్చింది ఉండి షూటింగ్ అయిన తర్వాత గోపాల్ ఉమా వచ్చింది కదా, ఉమాను కూడా డిన్నర్కి పిలుస్తాను మా మిస్సెస్ని, ఉమా నువ్వు విజయశాంతిని కూడా పిలుస్తానని మమ్మల్ని పిలిచి ఆ హోటల్లో డిన్నరు. ఎందుకు ఆయనకి, ఆయన మెగాస్టారు, ఆయన పాటికి ఆయన రిలాక్స్ అవ్వచ్చు. పద్ధతులు మర్యాద, ఒక ఆడపిల్ల డైరెక్టర్ భార్య వచ్చింది అని చెప్పి పిలిచి నన్ను మా మిస్సెస్ని విజయశాంతి, ఆయన ప్రొడ్యూసరు ఉన్నారు అరవింద్ గారు, కానీ ఆయన లేరు, ఆయన తాలూకు మనిషి. డిన్నర్ అంత బాగా. అప్పట్లో అనిపించిందా సార్ మీరు రామ్ చరణ్ చూస్తుంటే ఇది జూనియర్ మెగాస్టార్ రా కొడతాడు ఇండస్ట్రీని? డెఫినెట్గా. కలుస్తుంటారండి ఇప్పుడు రామ్ చరణ్ కానీ ఎప్పుడన్నా ఏదైనా షూటింగ్లో కలడం ఇది అది ఎలా ఉంటుంది సార్? తనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి పద్ధతులు ఉన్న కుర్రాడు, చాలా మంచివాడు. నా బాగా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఒకసారి చిరంజీవి గారికి సర్ప్రైజ్ బర్త్డే ఇస్తున్నారు. ఓకే. తనే ఫోన్ చేశాడు రామ్ చరణ్, అంకుల్ డాడీ బర్త్డే ఇట్లా సర్ప్రైజ్గా చేస్తున్నాం, మీరు ఆంటీ ఉమంటే కూడా వీళ్ళందరికీ బాగా ఇష్టం. ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా ఎక్కడ కనిపించిన ఉమన్ ఎంత ఆప్యాయంగా ఎప్పటికి కూడా వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గరికి తీసుకొని అంత బాగా ఉంటారు. రామ్ చరణ్ కూడా మర్యాదలు, ఎంత మర్యాద అయిన అబ్బాయో, ఇంత పెద్ద హీరో అయిపోయినన్న ఆ గర్వం ఆ పిల్లల్లో లేదు అసలు. ఆయన పెంపకం అలాంటిదిలేండి సార్. ఒకటి ఇండస్ట్రీలో మెగాస్టార్ అవ్వడం, లేకపోతే ఇంకా అతను తిరగలేని నటుడు అవడం వేరుగా, అదొక అంశం సార్. కానీ కుటుంబ వ్యవస్థను కూడా ఆ ఫ్యామిలీని ఆ రకంగా అభిమానంతో, ఆప్యాయలతోటి, గర్వం లేకుండా వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది, ఆ రెండు బ్యాలెన్స్ చేయడం అన్నది ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్. ఎంత బిజీగా ఉంటాడు ఆయన. అంటే చిన్నప్పుడు వాళ్ళతో గడిపే ఉంటారేమో ఆయన పెద్దగా, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారి విషయంలో కాదంటారా? చాలా కరెక్ట్గా చెప్పారు, చాలా కరెక్ట్ సార్. మన శివశంకర్ వరప్రసాద్ ఎప్పుడు స్టేట్ రౌడీలు, ఎప్పుడు న్యాయం కావాలి, ఎప్పుడు ఛాలెంజ్లు, ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ ఏంటండి అసలు? ఆయన ఏమనిపించింది సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? ఆ గ్రేస్, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయనలో. అలాగే శివశంకర్ వరప్రసాద్లో కూడా అంత మెగాస్టార్ అయినా సరే ఆ నయనతారతో ఆమె కోప్పడ్డప్పుడు ఈయన తగ్గటం, ఆమెను మళ్ళీ ఏదో మస్కా కొట్టబోవటం చాలా బాగుంది. కాదు, ఎలా అనిపించింది సార్ మీరు చిరంజీవి గారిని అప్పట్లో బాగా మీరు డైరెక్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి చూసినప్పుడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని చూస్తుంటే ఫస్ట్ అసలు మీకు ఏమనిపించింది ఆ ఫీల్? చాలా చాలా సరదాగా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ, తర్వాత వాళ్ళ నయనతార, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ కూడా రాను చాలా బాగా కంపోజ్ చేసి చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ ఒకళ్ళకొకళ్ళు తగ్గకుండా బాగా చేశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అంత ఆప్యాయంగా ఉంటారు కాబట్టి ఆ సీన్స్, ఆ టైమింగ్ అన్నీ అంత బాగా కరెక్ట్గా సెట్. మీరు వెంకటేష్ గారు, బొబ్బిల్ రాజా కూడా ఉంది కదా, ఆ డిఫరెన్స్ కనిపించింది సార్. అవును, మీరు అక్కడ ఉన్న ఇద్దరు కూడా మీరు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళే. రక్త తిలకం, బొబ్బిల్ రాజా, చంద్రాయుడు. ఇంకా బొబ్బిల్ రాజా అది ఇండస్ట్రీ హిట్ కదండి. అయ్యో 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 సార్. చాలామంది అడిగేది, కోరుకునేది, లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం, ఆన్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం. ఎప్పుడు సార్ సినిమా? తెలియదు. ఎలా సార్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చిరంజీవి గారిని శివశంకర్ వరప్రసాద్ చూసిన తర్వాత అన్న నేను వెళ్ళాలి, మళ్ళీ అన్నయ్యతో ఇంకో సినిమా తీయాలి, లేకపోతే మన చిరంజీవితో తీయాలి అని అనిపించట్లేదా మీకు? కథ దొరకట్లేదా? అంటే ఆయనతో సినిమా చేయాలని ఎవరైనా కోరుకుంటారు, అయినా సరే ఇప్పుడు ఏంటంటే చేసేదే తక్కువ చేస్తారు. సబ్జెక్ట్ ఒకటి మెయిన్గా మనం అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా.
కాదు ఇన్ని సంవత్సరాల్లో మీరు సిద్ధం చేయట్లేదా సార్ ఆయన కోసం ఒకటి అంత ఎలా తీయగలం ఒక ఇంద్రాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ అదే కాంబినేషన్ అని ఆ భయం ఏమన్నా మీలో ఉందా? ఉంది నాకంటే మంచి చేస్తే బ్రహ్మాండంగా చేయాలి వింటుంటా కానీ నాకు ఇంకా చిరంజీవి గారి కోసం కథ తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదా మీకు? ఇవ్వలే. సార్ మరి మీరు ఎందుకు కలిసాం. ఆలోచిస్తున్నారు? కలిసాం కాదు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? చిరంజీవి గారు బిజీగా ఉంటారు, నేను డిస్టర్బ్ చేయలేనని ఎందుకు అంటున్నారు? ఇంత ప్రేమ మీ మీద ఉన్నప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారేమో. అంటే నేను అన్నాగా మనం వెళ్ళి అడిగే ముందు వెళ్ళి ఇది బాగాలే సబ్జెక్ట్ అనిపించుకోకుండా ముందు మనకు సాటిస్ఫై అయ్యేటట్టు కరెక్ట్ అబ్బా భలే ఉంది సినిమా. అప్పట్లో కూడా ఏమయ్యేదంటే కరెక్ట్గా సబ్జెక్టు చేసి తీసుకెళ్ళి చెప్పటం అనేది ఉండేది కాదు. హీరో ప్రొడ్యూసరు ఇట్లా అనుకొని సబ్జెక్టు కూడా ఇందిరా అప్పుడు కూడా చిన్ని కృష్ణ ముందు ఒక లైను చిన్న ఒక అవుట్లైన్గా అంటే ఒక 5 minutes విజయవాడలో జరుగుతున్న స్టోరీ అట్లా కాదు మళ్ళీ తనే కాశీలో జరుగుతుంది అట్లా ఒక్కొక్కటి డెవలప్మెంట్ అయిపోయి రైటర్ కూర్చొని చేసి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. చాలా మంచి రైటర్ ఉండాలి, అన్నీ కరెక్ట్గా. కాదు సార్, ఇంత స్టార్ డైరెక్టర్ మీరు ఇన్ని సినిమాలు చేసి కూడా చిరంజీవి గారి సబ్జెక్ట్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంక చిరంజీవి గారి గురించి ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు అసలు. అంత గొప్ప సబ్జెక్టు కూడా అనమాట. ఏదో చాలా చేసేది మనం డెఫినెట్గా పక్కా కమర్షియల్ సినిమానే, మనమేమో ఏదేదో తీసుకొచ్చి కొత్తగా ఉండదు. చేసేది కమర్షియల్ సినిమానే, దాంట్లోనే సక్సెస్ఫుల్గా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది దానికి ఒక మంచి రైటర్ ఉండాలి, దాన్ని సెట్ చేయగల ఇది ఉండాలి. ఎందుకంటే నేను రైటర్ని కాదు, అవును రైటర్ని నమ్ముకునేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి కథ. ఇందిరా 2 ఎప్పుడు అనుకోలేదా సార్? నాతో అశ్విని దత్ గారు అన్నారు, లేదు వర్మ అది ప్లాన్ చేస్తున్నాము అని. మరి రిలీజ్ అప్పుడు అన్నారు నాతో అన్నారు, నా ఎంట్రీలో కూడా దత్ గారు చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా ఆ రోజు అన్నారు పబ్లిక్గానే. ఓకే అవును, ఇందిరా 2 మన యూనిట్తో చేద్దామని అన్నారు. కానీ మళ్ళీ అప్పటికప్పుడు అనుకున్నాం కానీ అంటే మళ్ళీ అలా తీయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అందులోని. ఎందుకంటే అంత గొప్ప హిట్ని దానికంటే గొప్పగా తీయాలి. అవును. ఇప్పుడు బాహుబలి 1 ఉన్నది అనుకోండి, బాహుబలి 2 అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే దాన్ని మించి ఉంటుంది అది. ఆ ట్రాక్ అందరికీ దొరకదు కదా సార్, కదా. సో మీరైతే ప్రయత్నం చేస్తున్నారు, అవకాశం అయితే ఉంది, లేదని మాత్రం అనకండి, అభిమానులు ఊరుకోరు. ఒక్క మాట చెప్పండి, మంచి మాట, ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ దొరికితే ఇంకోటి సిద్ధం చేస్తాను వెపనని. మాకు తెలిసింది అదే, అది తప్ప ఇంకేమీ తెలియదు. సినిమా మంచి స్క్రిప్ట్ చేసుకుంటే చేయటానికి కూడా నాకు ఇష్టం. సార్ మీకు ఇష్టమైన మీ అభిమానమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ నోటి నుంచి మరొకసారి మా ప్రేక్షకులకి. మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి మనిషి, నాకు బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, మా ఇంద్రుడు, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న, మీరెప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఆ సూపర్ హిట్ సినిమాలు మరొకటి మీ నుంచి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బి గోపాల్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది స్టార్ డైరెక్టర్ బి గోపాల్ గారితో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో అతిథి కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.